దేవయాని రిషి అలానే వసు పెళ్లి గురించి మాట్లాడడానికి ఇంటి సభ్యులంతా కూడా పిలుస్తుంది. ఇక జగతి అలానే మహేంద్రతో ఇలా అంటూ ఉంటుంది. జగతి, రేపు నువ్వు అలానే మహేంద్ర ఇద్దరూ కూడా వసుధార ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళని వెంటనే ఇక్కడికి తీసుకురండి. నేను వాళ్లతో కొన్ని పెళ్లికి సంబంధించిన విషయాలు అలానే సాంప్రదాయాలు పద్ధతుల గురించి మాట్లాడి తెలుసుకోవాలి అనేసి దేవయాని అంటూ ఉండగా, ఇక వసుధార ఏమో జగతితో ఇలా అంటూ ఉంటుంది. మేడం, అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు, వీలైనప్పుడు మా అమ్మా నాన్నలు ఇక్కడికి నేనే తీసుకువస్తాను అనేసి చెప్తూ ఉండగా, వసు మాటలు విన్న రిషి దేవయానితో ఇలా అంటూ ఉంటాడు. పెద్దమ్మ, ఇప్పుడు ఎలానో శూన్యమాసమని మీరే అన్నారు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూడండి, ఆ రోజే పెళ్లి పెట్టుకుందాం. వసు అమ్మా నాన్నల గురించి అయితే వాళ్ళు రావాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. నేనే వాళ్ళని స్వయంగా తీసుకువస్తాను. కానీ ఇది మా ప్రేమకి మా జీవితానికి కేవలం మా ఇద్దరికి సంబంధించిన విషయం. అందుకే మా ఇష్ట ప్రకారం చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాం. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి పెద్దమ్మ, కానీ ఇలాగే జరుగుతుంది. అన్నీ కూడా పద్ధతి ప్రకారమే జరుగుతాయి, మీరేం టెన్షన్ పడొద్దు అనేసి రిషి చెప్పగానే దేవయాని ఒక్కసారికి షాక్ అయిపోతుందన్నమాట. వసుధార కూడా చాలా సంతోషపడుతుంది. రిషి సార్ నన్ను ఎంతలా అర్థం చేసుకున్నారు, రిషి సార్ నా జీవితంలోకి రావడం నాకు చాలా అదృష్టం అనేసి సంతోషపడుతూ